ఎన్టీఆర్ అన్న 'డ్రాగన్' మూవీ గురించి, అలాగే ఎన్టీఆర్ అన్న లైనప్ గురించి, అదే కాకుండా ప్రభాస్ అన్న 'రాజా' మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి క్లియర్ కట్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. 'డ్రాగన్' మూవీలో వచ్చి ఈరోజు అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చింది. ఆ పోస్టర్ చూడగానే చాలామంది అయితే షాక్ అయిపోయారు. ఎందుకని అంటే అసలు ఆ ఫోటోలో అనమాట దాదాపు 300 మెంబర్స్ అయితే ఉన్నారు. అదే కాకుండా అదొక ఫైట్ సీక్వెన్స్. అయితే దాంట్లో చాలామంది ఏమని చెప్తున్నారు అంటే ఎన్టీఆర్ అనే ఎంట్రీ ఉంటుందని చాలామంది చెప్తున్నారు. అయితే ఈ రకంగా చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ అనే ఎంట్రీనే దాదాపు 300 మంది చూపించారు అంటే ఈ ఫోటో చూడగానే నాకు ఒకటి అనిపించింది. ఏంటంటే 'త్రిబుల్ ఆర్' మూవీలో రామ్ చరణ్ ఎంట్రీ ఎలా అనిపించింది? మందితో ఫైట్ చేసి ఒక పర్సన్ అయితే జైలుకి అయితే తీసుకొస్తాడు. ఆ రకమైన ఫైట్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎలివేషన్స్ అయితే పీక్స్లో అయితే ఉంటాయి. ఈ మూవీలో మన ఎన్టీఆర్ అని అయితే ఒక రేంజ్లో అయితే ఉంటాడు. మాస్గా, రూత్గా, అసలు ఎవరి మాట లెక్క చేయని మనిషిగా అయితే ఉండబోతున్నాడు. అదే కాకుండా ఈ మూవీ న్యూక్లియర్కి సంబంధించిందని అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ 2026 స్టార్టింగ్లో 6th అయితే వస్తుంది. మూవీ గురించి ప్రశాంత్ నీల్ అయితే చాలా అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అంట ఇది ప్రశాంత్ నీల్ గారిది. ఆ రకంగా ఎన్టీఆర్ అని ఈ రకంగా ఎలివేషన్ చేసి చూపిస్తున్నాడు అంటే ఆ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో మనమైతే ఊహించుకోలేము. ఆ రకంగా ప్రశాంత్ నీల్ గారు అంటే ఎలివేషన్ అంటే ప్రశాంత్ నీల్ గారు వీళ్ళ కాంబినేషన్ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుంది. 2 పార్ట్స్ అయితే వస్తుంది. అయితే ప్రజెంట్ మన ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీ షూటింగ్లో అయితే ఉన్నాడు. అయితే ఆ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇప్పుడైతే మన ఎన్టీఆర్ అన్న 'డ్రాగన్' మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అయ్యాడు. 'డ్రాగన్' మూవీ షూటింగ్ ప్రజెంట్ అనమాట ఎన్టీఆర్ అన్న షూటింగ్ మాత్రమే స్టార్ట్ చేశారు. అంటే అతని ఎంట్రీ అలా లైనప్గా కొన్ని సీన్స్ అయితే మేజర్ సీన్స్ అయితే షూట్ చేస్తారంట. దాని తర్వాత కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అవైతే షూట్ చేస్తారంట. అయితే ప్రజెంట్ అనమాట మన ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీ కంప్లీట్ అయిపోయింది. వార్ 2 మూవీ ఈ ఇయర్లో వస్తుంది. ఈ మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఈ మూవీలో విలన్ అయితే కనబడబోతున్నాడు. విలన్ రోల్ అంటే అది మామూలు విషయం కాదు. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న 'డ్రాగన్' మూవీ 2 పార్ట్స్ అయితే వస్తుంది. ఒకటి 2026. దాని తర్వాత కొట్టాల శివ డైరెక్షన్లో 'దేవరా 2' అయితే వస్తుంది. దాని తర్వాత డైరెక్టర్ నెల్సన్తో మూవీ అయితే ఖరారైంది భయ్య. ఈ మూవీ అయితే ఇప్పుడు 2028లో అయితే వస్తుంది. అలాగే 'డ్రాగన్ 2' అయితే 2013లో కూడా రావచ్చు. ఎన్టీఆర్ అనే సినిమాలో మాత్రం ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. దాని తర్వాత ప్రభాస్ అనే 'రాజా' మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ అప్డేట్స్ చూడగానే నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అంటే ప్రభాస్ అనే 'రాజా' మూవీ రిలీజ్ అయ్యే టైం భయ్య ఇది, కానీ పోస్ట్ పోన్ చేసేసారు. అయితే దసరాకి అయితే వస్తుంది October 2 అనమాట. అయితే అప్పటికప్పుడు అనమాట చాలా సినిమాలు అయితే ఉన్నాయి. కాంతారా బాలకృష్ణ గారి 'అఖండ 2' అయితే వస్తుంది. ఇది మైథాలజీకి సంబంధించిన మూవీ. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూడడానికి అయితే పోతారు. పార్ట్ 1 బాగా నచ్చింది. దాని తర్వాత 'ఆశిష్ శెట్టి' మూవీ అయితే వస్తుంది. ఇలా 4 సినిమాలు అయితే పోటీ ఉన్నాయి. దాని కారణంగా ఈ మూవీ కొద్దిగా దెబ్బ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే కాకుండా ఆర్ట్ డైరెక్టర్ అంటే చిన్న డైరెక్టర్ ప్రభాస్ అనే హైలైట్. ప్రభాస్ అనే 3 రోల్స్ అయితే ఉంటాయంట. తాత, కొడుకు, మనవడు 3 రోళ్ళు అయితే కనబడబోతున్నాడంట. ఈ మూవీ కూడా 2 పార్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అయితే చెప్తున్నారు. కానీ భయ్య హర్రర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ రీసెంట్ అనమాట మంచి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్లో 3-2 మూవీ అయితే వచ్చింది. దాదాపు 700 కోట్లు అయితే వసూలు చేసింది. అలా హర్రర్ కాంబినేషన్లో వస్తుంది. అదే కాకుండా ఇటువంటి మన ప్రభాస్ అన్న వీళ్ళ కాంబినేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. బాలీవుడ్ వాళ్ళకి మన ప్రభాస్ అంటే చాలా ఇష్టం. అదే కాకుండా టాలీవుడ్లో అనమాట మేజర్ హైలైట్ ఏంటంటే మన ప్రభాస్కు చాలా హీరోలు అయితే పోటీ వస్తున్నారు. రామ్ చరణ్ వస్తున్నారు, బాలకృష్ణ వస్తున్నారు. అదే కాకుండా చాప్టర్ 1 వస్తుంది. ఇలా చాలా సినిమాలు అయితే వస్తున్నాయి. ఈ సినిమాలకి తట్టుకొని ఉంటే మాత్రం ప్రభాస్ అన్న 'రాజా' మూవీ 2,000 కోట్లు అయితే కొడుతుంది. ఇంతమంది పోటీ మధ్య ప్రభాస్ అన్న గెలుస్తాడో లేదో అనేది చూడాలి. ఎందుకంటే కంటెంట్తో కనుక ఏ మూవీ అని దిగిందని విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది. అలా ఎందుకు చెప్తున్నాను అంటే 'హనుమాన్' మూవీ చూసుకోండి. ఇటువైపు మన మహేష్ బాబు గారి 'గుంటూరు కారం' చూసుకోండి. ఏమో చిన్న డైరెక్టర్ చిన్న హీరో, ఇటువైపు ఏమో పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో. అయినా సరే కంటెంట్ పరంగా చూసుకున్నట్టయితే చాలా మంది చూడాలి అనుకున్నది 'హనుమాన్' మూవీ. ఆ రకంగా 'హనుమాన్' మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసింది. దీని కారణంగా కంటెంట్ లేకపోతే ఎవరిని దేకరు. కానీ ప్రభాస్ అన్న స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అది వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇంతకీ ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్గా కామెంట్ చేసి వీడియో కొద్దిగా లైక్ చేయండి.